వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పరిస్థితి దయనీయంగా మారిందనే చెప్పాలి. ఎన్నికల ఫలితాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతిపై కన్నేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిని అని సీఎం చంద్రబాబు ప్రకటించడం ఇందుకు కారణం. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందో ఆంధ్రాకి తెలిసిందే. 2019 ఎన్నికల ముందు వరకు ఒక రేంజ్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పడిపోయింది. దీనికి కారణం టీడీపీ ఘోరంగా ఓడిపోవడం. అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం, టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనవ్వడం, సుదీర్ఘంగా ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం అమరావతిపై చిన్న చూపు చూశారని అపవాదు కూడగట్టుకుంది వైఎస్ఆర్సీపీ. ఇలాంటి నేపథ్యంలో ఎంతో మంది రైతులు తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. జగన్ సర్కార్ ప్రకటనతో అప్పట్లో అమరావతి ప్రాంతంలో అంతా అయోమయం. ఎందుకంటే 3 రాజధానుల అంశం తెర మీదకు రావడం, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అప్పటి జగన్ ప్రభుత్వం ప్రకటన చేయడంతో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా సిఆర్డీఏ పరిధిలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని గ్రామాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఎంత తక్కువ రేటుకు అమ్ముతామన్నా కొనేవారు కూడా ముందుకు రాకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా తమ దుకాణం సదిరేసుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల ముందు వరకు అదే పరిస్థితి. అయితే ఇప్పుడు అంతా మారిపోయింది. ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో సంచలన మార్పులు. భూముల ధరలకు విపరీతంగా రెక్కలు రావడంతో అమరావతిలో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ కార్యాలయాలే దర్శనమిస్తున్నాయి. అప్పటి వరకు 50 లక్షల ధరలు పలికిన భూములు కానీ, ఇల్లులు కానీ ఇప్పుడు ₹1 కోటి దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అమరావతి అభివృద్ధికి కేంద్రం 15,000 కోట్ల రూపాయలు కేటాయించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. వారంతా సిండికేట్గా మారి సామాన్య ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో మోసాలకు పాల్పడుతున్న రియల్ చీటర్స్ పై ప్రభుత్వం నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.